హిందూ అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే పదాలు ఏంటంటే హిందూయిజం, హిందూ మతం, ఈ విధమైన వర్డ్స్, రిలీజియన్ అనే పదాలు మనకు గుర్తొస్తాయి. నిజంగా హిందూ అంటే ఏంటి అంటే ఇట్స్ నాట్ అ రిలీజన్, అంటే ఒక ఇది హిందూ మతం అనేది కాదు. హిమ్ అంటే పాపం, చెడు, దు అంటే దహించే, అంటే పాపాన్ని చెడుని దహించే అని అర్థం వస్తుంది అన్నట్టు. అంటే పాపాన్ని చెడుని దహించిన తర్వాత మనకు జ్ఞానం కలుగుతుంది అన్నట్టు. అంటే హిందూ అనే పదానికి నిజమైన అర్థం ఏంటంటే జ్ఞానం అనే అర్థం. హిందువులు అని ఎవరిని అంటారంటే శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే పశ్చిమాన హిందూ మహాకుష్ పర్వతాల నుండి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు భూభాగంలో జీవించే ప్రజలనే హిందువులు అని చెప్పడం జరిగింది. అంటే ఆ సమయం లోపల మిత్రశత్రు దేశాలన్నీ కూడా భూభాగంలోకి రావడం ఉండే అన్నట్టు. మనకు రామాయణ లోపల కూడా చెప్పబడింది ఏంటంటే జంబూదీపే భరతఖండే ఆర్యావర్తే భరతవర్షే అని మనకు చెప్పబడింది. అంటే ఆ సమయం లోపల ఈ ప్రపంచ దేశాల లోపల ఈ పక్క ఉన్నటువంటి దేశాలు, ఈ వంగదేశం అవన్నీ కూడా జంబూ ద్వీపంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆ సమయం లోపల కేవలం హిందూ ధర్మం మాత్రమే ఆ సమయం లోపల నెలకొల్పబడి ఉందన్నమాట. ఇతర ఏ రిలీజన్స్ కూడా లేవు అప్పుడు. ఇంకా మన శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే ఏష ధర్మ సనాతన అని. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే సనాతన ధర్మం అంటే ఇది మారనిది, ఇది సనాతనం అంటే స్థిరమైనటువంటిది, మారనిది అని అర్థం. అంటే ఆ సమయం లోపల కేవలం హిందూ ధర్మం మాత్రమే ఉంది. అందుకనే అది ఆ సమయం లోపల పూర్తిగా మన ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, ప్రతి విషయం లోపల కావచ్చు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నియమాలు పాటించాలి, ఆచార వ్యవహారాలు ఏ విధంగా పాటించాలి అని మనకు కులంకషంగా మనకు వివరించడం జరిగింది. వాటికి ఉదాహరణగా కొన్ని అలవాట్లని కేటాయించడం కూడా జరిగింది. అంటే ఎగ్జాంపుల్ ఇవి పాటించాలి, ఇవి ఈ విధంగా చేయాలి అని. ఒక సందర్భం లోపల సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే హిందూ రిలీజన్ ఇట్ ఈస్ నాట్ రిలీజన్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్. అంటే హిందూ మతం అనేది ఇది జీవన విధానము, హిందూ ధర్మం అనేది జీవన విధానము అని మనకు సుప్రీంకోర్టు ఒక సందర్భం లోపల తీర్పుని కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. మన భగవద్గీత లోపల హిందూ ధర్మం గురించి ఏం చెప్పబడిందంటే 3వ అధ్యాయం లోపల 35వ శ్లోకం ఏంటంటే స్వధర్మే నిధనం శ్రేయత్ పరధర్మో భయాన. నీవు ఏ ధర్మం లోపలైతే ఉన్నావో అదే ధర్మం లోపల ఉండడము శ్రేయస్కరము. ఆ ధర్మం నుండి నువ్వు మారడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది చావు కంటే భయంకరమైనది అని మనకు భగవద్గీతలో చెప్పబడింది. హిందూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది, ముందుగా నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే హిందూ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.